అప్కమింగ్ ప్రోమోలో పెద్ద బొట్టమ్మకి కళ్ళు కనిపించవని చెప్పి నయని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సుమన వెంటనే పైకి వెళ్ళి బుల్లబాబు గారు ఒకసారి ఊట పని ఉంటుంది అని చెప్పి పైనుంచి ఉలిచినెత్తుకొని సుమన అడిగేసరికి నాకు చేతకాని పళ్ళు నాకు చెప్తే నేను చచ్చిన చేయనని నీకు తెలుసు కదా అని చెప్పి విక్రాంత్ అంటాడు. దాంతో అక్కడే ఉన్న విశాలేమో రే ఆ చెప్పే విషయం మీద కొంచెం పొలైట్గా చెప్పొచ్చు కదా అని చెప్పి విశాల్ అంటాడు. అప్పుడే సుమన ఏమో పర్లేదు బావగారు చచ్చిన చేయనుంది కదా అలానే కానివ్వండి అని చెప్పి పైనుంచి ఉలిచిని కిందకి పడేస్తుంది సుమన. దాంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉలిచి దగ్గరికి పట్టుకోవడానికి వెళ్తారు. అక్కడ ఉన్న పెద్ద బొట్టమ్మ కూడా ఉలిచి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఉలిచి పాప ఉన్న దాన్ని పట్టుకుంటుంది. ఇక అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఇందులో పాప లేదు కదా అని చెప్పి పావనమూర్తి అనేసరికి ఇక సుమన కిందకు వస్తుంది. అది చూసిన విక్రాంత్ ఏమో ఏంటా పిచ్చిపోయి అందరూ ఎంత షాక్ అయిపోయింది తెలుసా, ఎంత టెన్షన్ పడిపోయింది తెలుసా అని విక్రాంత్ అంటూ ఉంటే నేను నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేశానని చెప్పి సుమన అనేసరికి ఏంటా నిజం అని నయని అంటుంది. పెద్ద బొట్టమ్మకి కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నా సరే కనిపించలేదు అని చెప్పి ఇంట్లోకి వచ్చింది అని సుమన రహస్యాన్ని బయటపడుతుంది. మరి పెద్ద బొట్టమ్మకి కళ్ళు కనిపిస్తున్నాయని తెలిసిన తర్వాత నయని ఏం చేయబోతుంది, అసలు ఎందుకు అలా వచ్చింది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.